హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో చాలా హెల్తీగా స్నాక్ అండి. అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా మనము ఈ రెసిపీని రెడీ చేయొచ్చండి. పిల్లలు వచ్చే వరకు మనం జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోపే ఈ స్నాక్ రెడీ చేసేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా వీటిని మనము 1 kg అలా చేసుకున్నామంటే స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినే విధంగా. మనకి అప్పటికప్పుడు కావాలంటే 1 కప్పు 2 కప్పులతోటి మనము ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి 1 కప్పు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వామండి ఈ విధంగా క్రష్ చేసేసుకొని వేసుకుంటే ఆ స్మెల్, ఆ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ అదేవిధంగా పుదీనా ఆకులు, ఆ తర్వాత కరివేపాకు ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. హీట్ ఆయిల్ అండి 1 స్పూను. ఈ విధంగా పొడి పిండి కలిపేసుకోండి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినన్ని వాటరు తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేయొద్దండి. అయితే ఎక్కువ లూజ్ అయినా అవుతుంది, లేకపోతే టైట్ అయితే ఓకే, కానీ లూజ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకే ఇంకా పిండి వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంచెం కొంచెంగా ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ ఈ విధంగా కలుపుకోండి. ఎక్కువ మీడియంగా కలుపుకోండి. ఎందుకంటే మనము ఇక్కడ ఏ విధమైన పొడిపిండి యూస్ చేయకుండా మనము దీన్ని చపాతీల మాదిరిగా ఒత్తుకుంటున్నామండి. మనం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, చాలా మెత్తగా అయిపోయింది డవ్వు మనం బ్యాటరు. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 బాల్స్గా, హాఫ్ బాల్స్గా డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనము ఇప్పుడు ఇది మొత్తాన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా చపాతీలాగా చేసేసుకొని మనకి చిన్న ఒక లిడ్ ఉంటుంది కదండి, మన గిన్నెల మీద మూతలు అవి ఉంటాయి కదా, ఇలాంటిది ఒకటి తీసేసుకొని ఈ విధంగా మనము ఈ విధమైన రౌండ్ షేప్ మాదిరిగా చేసేసుకొని ఎక్సెస్ పిండి తీసేసుకొని మళ్ళీ చేసేసుకోవచ్చండి. అండి ఇదే విధంగా దాన్ని కూడా రోల్ చేసేసుకొని ఈ విధంగా జస్ట్ కొంచెం మందంగా వస్తే లైట్గా ప్రెస్ చేయండి. మీకు సరిపోతే ఓకే, సరిపోతే నో ప్రాబ్లం. ఈ విధంగా జస్ట్ లైట్గా ప్రెస్ చేసేసుకొని వీటిని 4 షేప్స్గా వచ్చేటట్లు కట్ చేసేసుకోండి. ఇలా మనకి డిజైన్ మాదిరిగా కట్ చేసుకోవడానికి మార్కెట్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. ఇలా 4 డివైడ్స్గా కట్ చేసుకున్న తర్వాత పీసెస్గా మిడిల్లో ఈ విధంగా ఒక 4 ఘాట్లుగా పెట్టుకోండి. నేను నిలువుగా పెట్టానండి, మీరు అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు. మనకి షేప్ రావాలి అంతే. ఇక్కడ పిల్లలు చూడగానే వాటికి అట్రాక్ట్ అయ్యి తినేలా ఉండాలండి, అందుకోసమే, అంతకంటే ఏం లేదు. మనం ఎలా చేసినా ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఒకటేనండి, కాకపోతే షేప్లు మనం తయారు చేసే విధానమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అందరూ అందరూ అవే వాడతారండి. సో ఇలా కనుక ఒకసారి ప్రిపేర్ చేసామంటే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ డిజైన్ అలా బాగుంటాయి కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు త్వరగా తినటానికి. అండ్ టేస్ట్ కూడా అదే మాదిరిగా ఉంటాయండి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా మనం పీసెస్గా కట్ చేసేసుకున్నాం కదా, వాటిని ఆయిల్లో ఎక్కువ వేయకుండా సరిపడా మీ ప్యాన్కి మీ ఆయిల్ పెట్టుకున్న దాన్ని బట్టి వేసేసుకోండి. ఒక 4 కానీ 5 కానీ ఈ విధంగా వేసుకొని రెండో వైపు టర్న్ చేసేసుకోండి. ఫ్రై అయినవండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అదే మాదిరిగా ఇదే ప్రాసెస్ రిపీట్ చేసేసేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి మొత్తము. అండ్ అదేవిధంగా మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు ఇదే స్టేజ్లో కొంచెం బొంబాయి రవ్వ వాడుకోండి. ఒక 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వాడుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు క్రిస్పీగానే వస్తాయి, కానీ ఇంకా క్రిస్పీగా వస్తాయి. మన వీట్ ఫ్లోర్ స్నాక్స్ రెడీ అండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్